సింహరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరం తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో సింహరాశి వారికి ఈ నూతన తెలుగు సంవత్సరం వార్షిక ఫలితాలు. సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు కనుక సింహరాశికి సంబంధించిన వారు కూడా సూర్యుని యొక్క ప్రభావంతో అధికార స్వభావం కలిగి ఉంటారు. కాస్త అధికారికమైనటువంటి తత్వం కలిగి ఉంటారు. తన మాటని అందరూ వినాలనే తత్వం ఉంటుంది. కాస్త అహంభావ ధోరణి ఉంటుంది. రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా సొంత వ్యాపారాలు చేస్తూ ఆనందకర జీవనాన్ని, మంచి అడ్మినిస్ట్రేటర్గా వీరు జీవనం సాగించేటువంటి విధానం కనిపిస్తుంది. ఇంటా మైటా కూడా వీరి యొక్క నా మాటే వినాలి అనే ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. ఎదుటివారి మాటలు వినడం కంటే తాను చెప్పినటువంటి మాటల్ని అందరూ ఆచరించాలనేటువంటి మనస్తత్వంతో జీవనం సాగించేస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు. ఈ సింహరాశి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వ పల్గుని అనగా పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ఉత్తర అనగా ఉత్తర పల్గుని నక్షత్రం 1వ పాదం వారు. ఈ 9 నక్షత్ర పాదాల వారు సింహరాశికి సంబంధించిన వారే. మరి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరంలో, ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 7, అవమానం 7గా చెప్పడం జరిగింది. అన్ని సమపాలలో కనిపిస్తున్నాయి. ఆదాయం ఎంతుందో అంతే వీరు ఖర్చు పెడతారు ఈ సంవత్సరం. గౌరవం ఎంత ఉంటుందో అంతే కష్టపడతారు వారు. అలాంటి మనస్తత్వంగా కనిపిస్తుంది ఈ సంవత్సరం సింహరాశి వారికి. మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. మరి సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గురువు, పంచమ అష్టమాధిపతి అయినటువంటి ఈ బృహస్పతి, ఈ గురువు జూన్ 2 వరకు లాభములో సంచరిస్తాడు. మిథున రాశిలో మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. అనుకోకుండా నూతన అవకాశాలు, విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మరి జూన్ 2వ తారీఖు తర్వాత సింహరాశి వారికి వ్యయములోనికి గురువు వస్తున్నాడు గనక ఆలోచనలు కలిసి రాదు. జూన్ 2 తర్వాత గురుబలం కోల్పోతారు మీరు. సంతానంతో మనస్పర్ధలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, చదువుల్లో ప్రతికూల ఫలితాలు, అనుకోకుండా కష్టాలు, అవమానాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక శని భగవానుడు, షష్టమ సప్తమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా అష్టమంలో సంచరిస్తున్నాడు మీనరాశిలో. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. అనుకున్నంతగా ఫలితాలను పొందలేకపోతారు. జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వాములతో, జనాలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు మీకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, పనివారి సహకార లోపం, వ్యవసాయదారులకు నష్టాలు, కార్మికులకి, శ్రామికులకి పనివారం పెరిగేటువంటి సూచనలు అధికమవుతుంది ఈ సంవత్సరం. అనగా శని భగవానుడి సంవత్సరం అంతా అష్టమంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు సింహరాశి వారికి. డిసెంబర్ 5 వరకు రాహువు సప్తమములో కుంభరాశిలోనే సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. కేతువు కూడా డిసెంబర్ 5 వరకు జన్మరాశిలో, డిసెంబర్ 5 తర్వాత వ్యయములోనికి ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశించి పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు. ఈ సంవత్సరం కేతువు మీకు జన్మరాశిలో, వ్యయములో పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు. శని భగవానుడు అష్టమంలో ప్రతికూలంగా ఉన్నాడు. జూన్ 2వ తారీఖు వరకు గురువు మీకు లాభంలో అనుకూల ఫలితాలను ఇస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత రాహు మీకు షష్టమ భావంలో మంచి ఫలితాలను ఇస్తాడు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు, ఆరోగ్యవంతులు అవుతారు, శత్రులు సైతం మిత్రులుగా మారుతారు. రాహు షష్టమ భావంలో సంచరించడం వల్ల డిసెంబర్ 5 తర్వాత. ఇక మీకు జన్మరాశ్యాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు మీకు అనుకూలంగా సంచరిస్తూ నూతన అవకాశాలు అందిస్తాడు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వస్తాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం కూడా మీకు పుష్కలంగా ఉంటుంది. అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు, ఈ సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారికి మంచి ఫలితాలు వచ్చే వాతావరణం ఉంటుంది. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ సింహరాశి వారు తప్పనిసరిగా, కేతువు ఈ సంవత్సరం అంతా ప్రతికూలంగా ఉన్నాడు కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి గోవులకు ఆహారంగా అందించండి. అలాగే అష్టమ శని దోషం ఉంది, తప్పకుండా మీరు శనీశ్వర దర్శనం చేసుకోండి. తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉండే తిరునల్లారు ఆలయానికి వెళ్ళి శనీశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ నువ్వుల దీపారాధన చేయడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.